జై గోమాత, జై జై గోమాత. అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి ఆదివారం కార్మిల్ సేవా సదన్కు 2 పూటల సరిపోయేటువంటి ఆహార పదార్థాలను తీసుకొచ్చి వారికి ఇవ్వడం జరుగుతుంది. అన్నం, కూరలు, సాంబారు, పెరుగు అన్నీ తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ చాలా పెద్దవాళ్ళైనటువంటి అనాథలు, అదేవిధంగా మానసిక వికలాంగులు కూడా ఉంటారు. వారందరికీ కూడా అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి నెల మొదటి ఆదివారం 2 పూటలా సరిపోయేటువంటి ఆహారాన్ని తెచ్చివ్వటం జరుగుతుందని మీకు కూడా తెలుసు. అదేవిధంగా ఈ ట్రస్ట్లో పనిచేసేవారు సరుకులు తెచ్చుకోవడానికి కానీ ఏదైనా వాళ్ళు ఇబ్బందిగా ఉంది అని చెప్తూ ఉంటే అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్కి తీసుకువచ్చారు. వారికి ఉపయోగపడుతుందని చెప్పి మన ట్రస్ట్ సభ్యులైనటువంటి బ్రహ్మం గారి ద్వారా ఈ సైకిళ్లను వారికి బహుకరించడం జరిగింది. దీనికి బ్రహ్మం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. సో ఇక్కడ పనిచేసే వాళ్ళు ప్రతిరోజు కావాల్సిన కూరగాయలు కానీ ఏదైనా నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలంటే ఊరికి దూరంగా ఉంటుంది కాబట్టి వారు సైకిల్ అడగటం జరిగింది. ట్రస్ట్ తరఫున బ్రహ్మం గారి ద్వారా మనం దీన్ని సమకూర్చడం జరిగింది. ఇట్లా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో అన్న వితరణ కార్యక్రమం ఉంటుంది. ఇదంతా కూడా మీరందరూ ఇచ్చేటువంటి విరాళాలతో ఇవన్నీ చేయగలుగుతున్నాము. కాబట్టి మీరు ఇంతే సహకరిస్తారని చెప్పి ఇట్లాంటి మంచి మంచి కార్యాలలో మీరు కూడా పాల్గొంటారని చెప్పి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్కి సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ జై గోమాత, జై జై గోమాత. సో ఈ కార్మిల్ సేవా సదన్కి సేవ చేసుకోవడం కోసం ట్రస్ట్ సభ్యులైనటువంటి సుందర్ గారు, అనిల్, ఈశ్వర్, నాంచాయ్ రాయ్ గారు, అట్లానే ట్రెజరర్ శేషమ్మ గారు, నేను అందరం రావడం జరిగింది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి తల్లి పిల్లల వార్డు దగ్గర అన్న వితరణ కార్యక్రమానికి వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ దాదాపు 100 మంది ఉంటారు, కానీ ఒక 5-6 మాత్రమే స్వయానా వాళ్ళు వచ్చి తీసుకోగలరు. మిగిలిన వాళ్ళంతా కూడా కనీసం ఇక్కడికి వచ్చి తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళు కనీసం బట్టలు ఎట్లా ఉంటాయి అనేది కానీ అసలు నడవటం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి మనం సేవ చేయాలన్నా కొద్దిగా కష్టంగానే ఉంటుంది. మరి అట్లాంటి వాళ్ళకి ఇక్కడ వీళ్ళు సేవ చేస్తున్నారంటే వీళ్ళ గొప్పతనాన్ని మనం చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి వాటికి మనం సహాయం చేస్తే చాలా చాలా బాగుంటుంది. దేవుడు కరుణిస్తాడు మనకి. సో కాబట్టి ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి దాతలందరికీ కూడా, సేవకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. జై గోమాత, జై జై గోమాత.